జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. మనం కార్తీక మాసంలో భాగంగా ఈ యొక్క కార్తీక పురాణాలు ఈ అధ్యాయాలు ఇంచుమించు 11 అధ్యాయాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా చెప్పుకున్నాం. ప్రతిరోజు కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి కొద్దిగా అధిక కార్యక్రమాలు ఉండడం వల్ల అసలు నాకు ఈ వీడియో షూటింగ్లు తీయడానికి నాకు అసలు కుదరలేదన్నమాట. అంటే ఏకాదశి రోజు కళ్యాణం అని చెప్పేసి, తర్వాత పౌర్ణమి స్వామివారికి అభిషేకం అనేసి, దీనివల్ల మిగిలిన రోజులు కొన్ని కార్యక్రమాలు అని చెప్పి నాకు అవ్వలేదు. అయితే కొంతమంది భక్తులు నన్ను ఆలయంకి వచ్చి అడిగారు అనమాట, సో వీడియో పెట్టట్లేదు అని చెప్పేసి. సరే అయితే ఏ రోజైతే మనం ఇప్పుడు ఈ రోజు ఏ రోజు నడుస్తున్నదో ఆ రోజు నుంచి మొదలు పెడతాను అని చెప్పేసి అంటే, అలా కాదు గురువుగారు, మీరు 11వ అధ్యాయం వరకు ఆపారు కదా, తర్వాత నుంచి కూడా అధ్యాయాలు పెట్టండి. మీరు లేటుగా గడిచిపోయిన అధ్యాయం అయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ వీడియోలు యూట్యూబ్లో లైబ్రరీలో ఉంటాయి కాబట్టి ప్లేలిస్ట్లో ఒకేసారి కూడా కొంతమంది వింటారు కదా, వారికి ఉపయోగపడతాయి. సో కాబట్టి ప్రతిరోజు మిస్ అవ్వకుండా మిస్ అయిన రోజులన్నీ కూడా పెట్టండి గురువు గారు అని చెప్పారు. అందుకనే ఒకరిద్దరు వింటారు అని చెప్పేసి ఈ యొక్క కార్తీక పురాణంలో 11 అధ్యాయాలు పూర్తిగా పెట్టుకున్నాం. సో 12వ అధ్యాయం నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టుకుంటున్నాము. కాబట్టి 12వ అధ్యాయం మొదలు పెడుతున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈ యొక్క 12వ అధ్యాయము కార్తీక ద్వాదశి యొక్క విశిష్టత. వశిష్ఠుడు జనక మహారాజా కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పదనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పాడ్యమి గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణము వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలు అన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజును చేసే ధన దానం సద్ధర్మ దానం అవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మ జన్మాంతరాలలోనూ పాపాలన్నీ నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపర లోకాలలో సుఖాలు లభిస్తాయి. తులసిని గాని శాలిగ్రామాన్ని గాని దానం చేస్తే 4 సముద్రాల చేత చుట్టబడిన భూమిని అంతటినీ దానం చేసిన సత్ ఫలితం లభిస్తుంది. రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను, సావధాన మనస్సుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురిలోని ఒక బ్రాహ్మణులకు ధనం అప్పుకి ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరి కొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తాను అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు గాని మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఏసడించుకుంటూ
కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు. కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోయింది. ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు ఆ వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకువెళ్ళి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలె కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధులను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునకు నమస్కరించి, మునీంద్ర, మీ రాకతో నా జన్మ పావనమయ్యింది. నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకి తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను. నీ తండ్రి నరకంలో యమ యాతనలను అనుభవిస్తున్నాడు. అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడు నీవే కదా అన్నాడు. నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడు మనస్సులో సందేహం ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహా పాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చేయి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారద మునీంద్ర, గోవులో, భూములో, అన్న వస్త్రాల్లో, నువ్వుల్లో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా. మరి శాలిగ్రామశలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు. ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను. వాటిలో దేని వలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు. కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరుతాయి అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో. చేసేది లేక నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు కూడా మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. శాలిగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తరువాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సత్బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించాడు. యౌవనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమయ్యింది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి, ఊహించి, మనోనేత్రం దివ్య దృష్టితో చూసి శాలిగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించి ఉండడం వల్ల ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి శాలిగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వ జన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై శాలిగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశము ఉన్నప్పుడు, వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితవును ఎన్నడూ తిరస్కరించకూడదు. వక్త శ్రోత చ దుర్లభ అంటుంది ఉపనిషత్తు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ఈ ధర్మవీరుడి యొక్క కథ.
ద్వాదశాధ్యాయ పారాయణ సమాప్త. అంటే ఏకాదశి ఇప్పుడు ఇందాక అయితే పూర్వం ఈ కథలో చెప్పారు. ఇప్పటి వరకు ఎవరైనా కొంతమంది మిస్ అయ్యి ఉంటే గనక, విస్మరించుంటే గనక ఏదైనా పని చేత బహుళ ఏకాదశి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ రాబోయే బహుళ ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి నాడు కానీ, ఇంకొక కార్తీక సోమవారం ఉంది, ఆ సోమవారం నాడు కానీ శాలిగ్రామ దానం సంతోషంగా చేసుకోండి. యథాశక్తి దక్షిణ తాంబూలాలు చెప్పారు కదా అక్కడ వశిష్ఠ మహర్షి, ఆ విధంగా శాలిగ్రామ దానం చేసుకోండి. మీకు తెలిసి తెలియకుండా పితృదేవతలు ఎవరైనా నరకాన్ని ఉన్నట్లయితే గనక వారు ఉత్తమ గతుల్ని పొంది సంతోషంగా స్వర్గస్థులవుతారు, మోక్షాన్ని చెందుతారు అని ఈ దాన ఫలితం గురించి, దానం చేయకపోతే వచ్చే ఇబ్బంది గురించి, గురువుల మాట పెద్దల మాట తిరస్కరిస్తే జరిగే పరిణామాల గురించి ఈ కథ మనకి చెప్తున్నది. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు.